yes. ఈరోజు మన కార్యక్రమం పేరు లెట్ us స్టడీ ది ఏన్షియంట్ కాయిన్స్ ఆఫ్ ఇండియా. పురాతనమైన ఈ మన భారతదేశంలో ఉన్న నాణెములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి ఒక డీప్ లుక్ వేద్దాం. రైట్ అండి. ఇక్కడ మన భారతదేశ చరిత్ర చెప్పాలంటే మరి సింధు నది నాగరికతలో కాయిన్స్ లేవు. రైట్ అండి. తరువాత కాలంలో BC 600 క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అంటే నేటికి 2621 సంవత్సరాల క్రితం దాదాపుగా మొట్టమొదటిసారి భారతదేశంలో కాయిన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. 2621 ఎందుకంటే ఇది 2021 కాబట్టి. సో ఈ ఆర్యులు మన భారతదేశం లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న జనపదాలుగా ఉన్నారు మొదట. ఈ అశ్వమేధ యాగం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో అశ్వమేధ యాగం కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు పక్క రాజ్యాల మీద చిన్న చిన్న రాజ్యాల మీద దాడులు చేయటం, ఈ గుర్రం ఎక్కడ తిరిగితే ఇక్కడ ఇది మాది అనడం, ఇలాంటి చేస్తూ ఎన్నో జనపదాలుగా ఉన్న ఆ ఆర్యవర్తం 16 జనపదాలుగా మారిందండి. లిస్ట్ ఆఫ్ 16 మహాజనపదాస్. రైట్ అండి. ఈ చిన్న చిన్న జనపదాలు ఆర్యులు ఉన్నారు, అందులో ద్రవిడులు ఉన్నారు. మరి 600 BC 600 కాబట్టి అప్పుడప్పుడే జైనిజం పుట్టింది కాబట్టి జైనులు ఉన్నారండి. నెక్స్ట్ జనపద 600 BC మహాజనపదాస్ 600 BC నుంచి 300 BC దాకా మరి మన భారతదేశంలో వాళ్ళు ఉన్నారు మహాజనపదాస్. రైట్ అండి. అంటే నేను మచ్చుగా ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆయా రాజ్యాలు ఉంటాయి. కాంబోజా, గాంధార, కురు, సురసేన, మత్స్య, అవంతి, మల్ల, కోసల, కాశీ, విదేశ, అంగ, మగధ ఇవన్నీ 16 మహాజనపదాలండి. ఇప్పుడు ఈజీగా అర్థం అవడానికి నేను తొందరగా వెళ్ళిపోతాను, నేను తొందరగా ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ 16 మహాజనపదాస్. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను PDF రేపు మార్నింగ్ కల్లా పెడతాను. నేను డిస్క్రిప్షన్ లింక్ లో గానీ కామెంట్ లో గానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి 16 జనపదాలు. కాశీ, కోసల, అంగ, మగధ, వజ్జి, మల్ల, చెడి, వత్స, కురు, పాంచాల, మత్స్య, సురసేన, అస్సక, అవంతి, గాంధార, కాంబోజ ఇవి 16 మహాజనపదాలు సార్. ఈ 16 మహాజనపదాలు వాటి క్యాపిటల్ సిటీస్ ఎక్కడ ఉండేవి అని అంటే నెక్స్ట్ దాంట్లో కనపడుతుంది. రైట్ సార్. మహాజనపదాస్ క్యాపిటల్, మళ్ళీ ప్రెసెంట్ లొకేషన్ అంగరాజ్యానికి క్యాపిటల్ వచ్చేసి చంప. ప్రస్తుతం ఉన్న ముంగేర్ మరియు భాగల్పూర్ బీహార్ లో ఉంటుంది అంగరాజ్యం అనేది. తర్వాత మగధ రాజ్యం. రైట్ అండి. అప్పట్లో క్యాపిటల్ పేరు గిరివ్రజ లేకపోతే రాజగ్రహ, ప్రస్తుతం ఉన్న పట్నా, గయా. రైట్ అండి. తర్వాత కాశీ అంటే వారణాసి, బనారస్ అందరికీ తెలిసిందే. వత్స అంటే కౌశాంబి అలహాబాద్ దగ్గర ఉంటుందండి, గంగా నది తీరంలో. యూపీలో అలహాబాద్ దగ్గర ఉంటుంది. నేను వెళ్ళాను కౌశాంబికి. అక్కడ పురాతనమైన మౌండ్స్ ఉంటాయి. మౌండ్స్ అంటే ఫోర్ట్ పడిపోయిన తర్వాత ఒక గుట్టల్లాగా తయారవుతాయి చూడండి, అలాంటివి ఉన్నాయి. సూరసేన అది మథుర ఇట్లా యూ కెన్ సీ. తర్వాత నేను ఎప్పుడైతే పీడిఎఫ్ పెడతానో మీరు ఒకటొకటి చూడొచ్చు. సో ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పడిపోయిన తర్వాత జనపదాలు ఉన్నాయి, జనపదాల తర్వాత మహాజనపదాలు వచ్చాయి. అసలు ఈ జనపదం అంటే ఏంటి అని ఫస్ట్ డౌట్ వస్తుంది. అమాంగ్స్ ద 16 మహాజనపదాస్ కాశీ వాజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ జనపద. కాశీ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ మహాజనపదం ఆ కాలంలో ఉండేది. సో ఇక్కడ మోనార్కీ అండ్ రిపబ్లికన్స్ రెండు రకాల రాజ్యాలు ఉన్నాయి. మోనార్కీ, అబ్సల్యూట్ మోనార్కీ అంటే కేవలం రాజరికం. రిపబ్లిక్స్ అంటే ఈ కోర్టులో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ వగేరా ఈ సినేట్స్ ఉంటారో వీళ్ళందరి ద్వారా రాజ్యం నడుస్తుంది. కానీ రాజు అనేవాడు కేవలం పేరుకు మాత్రం ఉంటాడండి. రైట్ అండి. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇందులో ఉన్నాయి. ఫర్ ఫర్దర్ రిఫరెన్స్, ఇది ఇప్పటి కోసం కాదు. నెక్స్ట్ అండి. The Mahajanapadas or the Republic Kingdoms of ancient India introduced the first punch-marked coin known as Pana. రైట్ అండి. మహాజనపదాల్లో మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేయబడ్డ కాయిన్ పేరు పానా అంట.
అందుకనే నేటికి కూడా మనము మనం కొన్ని మాటలు వింటాం. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నేను ఈ పని చేస్తానంటారు చూడండి. ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి, పణంగా అనే పదానికి పాన అని అర్థం. నా ప్రాణాన్ని ఒక డబ్బు రూపంలో పెడతాను అనే కాన్సెప్ట్ కదండి. ఎస్. ఈ నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుతాను, ఇలాంటి మాటలు కొన్ని వింటుంటాం మనం కదండి. సో ఈ పణము అనే పదము ఈ మహాజనపదాల్లో పంచ్ మార్క్స్ అంటే ముద్ర, గట్టిగా ముద్రించబడిన కాయిన్స్ మొట్టమొదటిసారి ఆ కాలంలో చేయబడ్డాయి. పురాణాస్ ఆర్ కార్షాపన, వాటిని కార్షాపన అని కూడా అంటారు, లేకపోతే పురాణాస్ అని కూడా అంటారు. ఇన్ ద 6th century BC, 600 సంవత్సరం BC 600, నేను ఇందాక చెప్పినట్టుగా దీస్ కాయిన్స్ వర్ మేడ్ ఆఫ్ సిల్వర్ అండ్ వర్ నాట్ ఇన్ ఎనీ రెగ్యులర్ షేప్. ఒక రెగ్యులర్ షేప్ లో ఉండేవి కాదు, ఎందుకంటే అప్పట్లో మూసలు ఉండేవి కాదు కదా. కాబట్టి ఒక పర్టికులర్ షేప్ లో ఉండేవి కాదు, కానీ వాటి మీద కొన్ని గుర్తులు వీళ్ళు పంచ్ మార్క్స్ వేసేవాళ్ళు, కొన్ని బొమ్మలు వేసేవాళ్ళు అండి. రైట్ అండి. పర్టికులర్ షేప్ అంటూ ఉండేది కాదు. ఒక్కొక్క రాజ్యం, ఆ 16 మహాజనపదాల్లో ఉన్న ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రకమైన పంచ్ మార్కింగ్ సిస్టమ్, పంచెస్ మార్క్ చేసేవాళ్ళు. కొంతమంది వాటి కాయిన్స్ మీద 7 రూపాలు, రకరకాల అంటే రూపము అంటే ఒక ఫిగర్. కొన్ని రాజ్యాలు 7 రూపాలు, కొన్ని రాజ్యాలు 5 రూపాలు, కొన్ని 5 సింబల్స్, ఇలా చేస్తూ ఉండేవాళ్ళండి. నెక్స్ట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ కదా. ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ ఇవే. వీటికన్నా ముందు కాయిన్స్ అనేవి ఇండియాలో లేవు. ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. ఒకసారి ఈ కాయిన్స్ నేను ఏదైతే పెట్టానో ఇవి కూడా కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్ లో ఉన్న కాయిన్సే. మరొకసారి నేను కూడా తెలియజేస్తానండి. ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ 6th century BC లో ఉన్నాయి అంటారు మీరు, అంతే కదా? నేనంటాం ఏంటి సార్, పర్టికులర్ రికార్డ్ చూపిస్తుంది మనకి, కార్బన్ డేటింగ్ చెప్తుంది కదా. ఆ సిల్వర్ ఎప్పుడు మింట్ చేయబడింది చూస్తే కార్బన్ డేటింగ్ తెలిసిపోయిందిగా. దానికి ముందు కాయిన్స్ లేవు అని కన్ఫర్మ్. అసలు ఇండియాలో అంతకు ముందు కాయిన్ సిస్టమ్ అనేది లేదు. రైట్, వెరీ గుడ్. రైట్, మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇవి కూడా కొంచెం మెచ్యూర్డ్ పీరియడ్ లో ఉన్నవి. ఇవి అర్లీ ఇవి ఎర్లీ కాయిన్స్ ఇండియాలో. ఇవి సిల్వర్ బార్స్ ఉంటాయి కదా సార్, సిల్వర్ కడ్డీలు ఉంటాయి. అవునవునవును. ఆ కడ్డీల మీద సుత్తితో కొట్టి కొన్ని రాజముద్రికల్లాగా ఇట్లా వీటి మీద పంచ్ మార్క్స్ వేసి వీటిని కార్షాపన అనేవాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు ఇందాక గాంధార మహా జనపదం చూసాం కదా, ఇది 44 mm లాంగ్ అండ్ 10 mm వైడ్. సో ఇలా పొడుగు బిగినింగ్ ఫస్ట్ కాయిన్స్ పొడుగు కాయిన్స్ ఇండియాలో. ఓకే ఓకే. కొన్ని కాయిన్స్ బెంట్ కూడా ఉంటాయండి. బెంట్ కింద కాయిన్స్ చూడండి, బెండ్ ఉన్నాయి చూడండి. ఎస్ చూడండి. సో ఇవి బెంట్ కాయిన్స్ ఉండేవి అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆ కాలంలో సుత్తితోటి కొట్టినప్పుడు ఆ మెటల్ బెండ్ అయ్యేది. సో వీటిని బెంట్ కాయిన్స్ అని అంటారు. తక్షశిలాలో దొరికేవి. వీటి పేరు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ కాయిన్ పేరు శతమాన. ఇందాక పాన అయిందా అండి? తక్షశిల వాళ్ళు ఏమనేవాళ్ళు? శతమాన అనేవాళ్ళు. శతమాన బెంట్ కాయిన్, బెంట్ బార్ కాయిన్స్ సీన్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. ఏ యాంగిల్ చూసినా లెంగ్త్ 11.3 mm. మరి దాని డైమెన్షన్స్ పెట్టాను. రైట్ అండి. ఓకే, రైట్. తర్వాత ద వెరీ ఎర్లీ సిల్వర్ కార్షాపన కాయిన్. ఇది ద వెరీ ఎర్లీ సిల్వర్ ఆదిమ కాలంలోని సిల్వర్ కార్షాపన కాయిన్ విత్ మెనీ పంచ్ మార్క్స్. చాలా పంచ్ మార్క్స్ ఉన్నాయి చూడండి సార్, ఫోటోలో కింద చూపించండి. ఫ్రమ్ ద మగధ రాజ్యం అని చెప్పాను కదా, ఈ మగధ జనపదంలో నుంచి ఉన్న చాలా పంచ్ మార్క్స్ ఉన్న 7 ఉన్నాయి దీని మీద. 1 2 3 4 7 కనపడుతున్నాయి. 7 సింబల్స్ ఉన్నాయి దీని మీద. 7 రూపాలు. రైట్ అండి. రూపాలు అని నేను ఎందుకు అంటున్నానో ముందు మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ అండి, పంచ్ మార్క్డ్ సిల్వర్ కార్షాపన ఫ్రమ్ కోసల జనపద. ఈ కోసల మహాజనపదం అనే ఏదైతే ఉండేదో ఆ తర్వాత వాళ్ళు ఇలా డెవలప్ చేసుకున్నారు. అయితే నెక్స్ట్ కురు. వీళ్ళది కూడా బెంట్ బార్సే.
అంటే చిన్న బేట్లు ఉన్నాయి దీని మీద. ఈ బేట్లు కాలానికి సంబంధించి ముందు కాలక్రమేణా వాటికి క్రాక్స్ వచ్చాయి. రైట్ అండి. ఆ బెంట్ బార్ అంటే వంపు కొంచెం వంగిపోయి ఉన్న బార్ శతమాన అంటారు దీన్ని కూడా. సార్ నోట్ దిస్ పాయింట్, అందరూ వీక్షిస్తున్న వీక్షకులు శతమాన నోట్ చేసుకోండి, పానా కూడా నోట్ చేసుకోండి. శతమాన ఫ్రమ్ ద కురు అండ్ పాంచాల జనపద 500 BC నుంచి 350 BC దాకా ఇవి చలామణిలో ఉండేవి. సిల్వర్ 1/8 కార్షాపన, ఇది కూడా గుర్తుంచుకోవాలి. 1/8 రైట్ అండి. కార్షాపన కాయిన్ ఫ్రమ్ తక్షశిల ఇన్ గాంధార జానపద 400 BC. 1/8 కార్షాపన. తర్వాత మళ్ళీ మగధ సిల్వర్ కార్షాపన 300 BC. సో ఇలా మనకి ఇవే మన బిగినింగ్ కాయిన్స్ ఇవి ఇండియాలో. కొన్ని నెక్స్ట్ దాంట్లో కొన్ని అన్ఐడెంటిఫైడ్ కాయిన్స్ ఉన్నాయి, ఏ జనపదానికి చెందినవో తెలియదు. అన్పబ్లిష్డ్ వెరైటీ ఆఫ్ GH 270 అంటే వీటికి కోడింగ్ ఉంటుంది. గుప్తా కాన్సెప్ట్ ఉందండి ఇక్కడ. గుప్తా అనే పదం రాసింది ఇక్కడ. బీ నోటెడ్ ఇన్ గుప్తా అండ్ లిస్ట్ ఆఫ్ సింబల్స్ అంటున్నాడు. లేదు గుప్తా కాయిన్స్ కాదు ఇవి. గుప్తా కాయిన్స్ వేరే, నేను చూపిస్తాను సార్. ఓకే రైట్ అండి. ఇక్కడ మనము ఇప్పటిదాకా జనపదాలు చూసామండి. ఈ జనపదాలు పడిపోతున్న ఆ కాలంలో మరి కొన్ని కొత్త డైనాసిటీస్ వచ్చాయి కదా. కొత్త డైనాసిటీ ఏమొచ్చింది? ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఒక డైనాసిటీ పరంగా మరి పవర్ఫుల్ పెద్ద అంటే జనపదాలు కాదు, జనపదాలు కాకుండా ఈ జనపదాల మీద గెలిచిన రాజులు ఎవరు? హర్యాంకా డైనాసిటీ. హర్యాంకా డైనాసిటీ లో నుంచే మనకి బింబిసారుడు వస్తాడండి. బింబిసారుడు రైట్ అండి. తర్వాత వచ్చిన ఎంపైర్ పేరు ఏంటి? శిశునాగా ఎంపైర్. శిశునాగా తర్వాత ఎవరు వచ్చారు? నందులు వచ్చారు. రైట్ అండి. సో ఇక్కడ అలెగ్జాండర్ ఆ కాలంలో, ఎందుకంటే 300 BC దాకా వచ్చాం మనం, 600 నుంచి ఇప్పుడు 300 వచ్చేసాం మనం. రైట్. ఇప్పుడు 300 BC ఆ కాలంలో ఏం జరిగిందంటే అలెగ్జాండర్ వచ్చాడు మన ఇండియాలో. అలెగ్జాండర్ వచ్చి మరి ఇక్కడ దర్యావేషు, మన బైబిల్ గ్రంథంలో దర్యావేషు ఎవరైతే చెప్పబడ్డారో ఆ దర్యావేష్ ని ఓడించి కదా ఇండియాలోకి వచ్చింది. కరెక్ట్. తర్వాత పోరస్, అది కూడా బైబిల్ ప్రవచనం అండి. అది అది డానియల్ చాప్టర్ 2 రైట్ అండి. ఓకే. తర్వాత అలెగ్జాండర్ ఇన్ ఇండియా, నేను వెనక్కి సార్. అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ఇండియా త్రూ ఖైబర్ పాస్. నేను ఎప్పుడు ఖైబర్ పాస్ నుంచే ఇండియాలోకి రావాలని చెప్తుంటాను కదా. అలెగ్జాండర్ కూడా ఖైబర్ పాస్ నుంచే ఇండియాలోకి వచ్చాడండి. తర్వాత ఇంకా ఈ అలెగ్జాండర్ తో పాటు ఉన్న ఈ సైనికులు, మేము యుద్ధం చేయము, మేము హోమ్ సిక్ అయిపోయాము, అక్కడెక్కడో నుంచి వచ్చాము, ఇంత దూరం, ఇన్ని రోజులు ఇంటి నుంచి దూరం ఉండాలి. ఎలా అంటే ఈ పోరస్ తోటి యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. ఆ కాలంలో ఎవరు పరిపాలిస్తున్నారు? నందులు కదా పరిపాలిస్తుంది, నందరాజులు. కింద ఉంది చూడండి. విచ్ డైనాసిటీ వాజ్ రూలింగ్ ఓవర్ నార్త్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వేజన్? ఆయన పేరు ధననంద. రైట్ అండి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ కాయిన్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. మీకు క్రోనాలజీ అర్థం అవ్వాలని నేను ఇలా పెట్టాను. హర్యాంకాలో నుంచి వచ్చాడు బింబిసారుడు, అజాత శత్రువు, ఉదయభద్ర. తర్వాత నెక్స్ట్ వచ్చింది శిశునాగా ఎంపైర్. ఇవన్నీ BC కాలం నాటివే. శిశునాగా తర్వాత కాలశోక. ఈ శిశునాగా ఎంపైర్ చాలా తక్కువ కాలం రూల్ చేసిందండి, పరిపాలించింది. అలాగే నందా ఎంపైర్ కూడా చాలా తక్కువ కాలం పరిపాలించింది. చూడండి, ఇద్దరే రాజులు. తర్వాత అప్పుడు కదా వచ్చింది మౌర్యులు. ఇది నందా ఎంపైర్ వల్ల పంచ్డ్ కాయిన్స్ అండి. పంచ్ మార్క్స్ ఉన్నాయి. వెనకాల ఏంటది? వెనకాల ఒక్కటే పంచ్ మార్క్ ఉంది. ఆ వెనకాల వేసిన పంచ్ మార్క్ ఏంటంటే అప్పట్లో రాజులు వీళ్ళు పంచ్ మార్క్స్ వేయించే వాళ్ళు కాదు, బ్యాంకర్స్ అండ్ ట్రేడర్స్ ఇష్యూ చేసేవాళ్ళు దీన్ని. ఎందుకు? ఇందాక షేకేళ్ళు ఎవరిచ్చారు మనకి బైబిల్లో? వర్తకులు కదా. ఈ వర్తకులు కూడా మరి బిగినింగ్ లో ఆయా బ్యాంకర్స్ గానీ ట్రేడర్స్ గానీ వాళ్ళ మార్క్ వెనకాల వేసేవాళ్ళు. ఒకవేళ రాజు మార్కింగ్ చేపిస్తే పంచ్ మార్కింగ్ రెండు వైపులా ఉంటాయి మార్క్స్. ఒకవైపే
వెనకాల వైపు ఒకటే మార్క్ ఉందంటే ట్రేడర్ గానీ బ్యాంకర్ గానీ ఇష్యూ చేశాడని దాని అర్థం అండి. ఓకే. నెక్స్ట్ సార్, సో ఇక్కడ ఇప్పుడు మనం మెల్లిగా అశోకుడి దాకా వచ్చేసామండి. నెక్స్ట్ వచ్చేది మౌర్య ఎంపైరే కదా. 500 BCలో ఉన్న జనపదాలు కాస్త ఈ మౌర్య ఎంపైర్ వచ్చిన తర్వాత మీ రైట్ సైడ్ లో ఉన్న మ్యాప్ లాగా ఇంత పెద్ద మౌర్య ఎంపైర్ అయింది. సో ఇప్పుడు మౌర్యన్ కాయిన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇవి మౌర్యన్ కాయిన్స్ అండి. రైట్, ఇవి మౌర్యన్ కాయిన్స్. వీళ్ళు కూడా ఇలాంటి రూపాలు వేశారు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే. సో మౌర్యుల దగ్గర నెక్స్ట్ ఇలాంటి రూపాలు, ఇగో ఈ ఫిగర్స్ ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవి కామన్ ఫిగర్స్ అండి. ఇవి కామన్ ఫిగర్స్. వీటిని బాగా గుర్తుంచుకోవాలి చూస్తున్నవారు. ఇవే మౌర్యన్ కాయిన్స్ మీద ఉండే పంచ్ మార్క్స్. ఓకే. ఎందుకు ఈ రూపాలు ఉండేవి అసలు? ఈ రూపాలు అప్పటి నుంచి అనిల్ కుమార్ రూపాలు అంటాడు, ఏంటి అనుకోవద్దు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. Then came the Mauryas who punch marked their coins with royal standard. రైట్ అండి. మౌర్యులు వాళ్ళు కూడా పంచ్ మార్క్స్ వేశారు. చాణక్య, ప్రైమ్ మినిస్టర్ టు ద ఫస్ట్ మౌర్యన్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య మెన్షన్ ద మింటింగ్ ఆఫ్ కాయిన్స్ సచ్ యాజ్ రూప్య రూప అంటే సిల్వర్ కాయిన్ ని వీళ్ళు రూప్య రూప అనేవాళ్ళు అంట. ఆయన రాసిన అర్థశాస్త్రంలో ఉంది ఇది. తర్వాత సువర్ణ రూప అంటే గోల్డ్ కాయిన్ అంట, కానీ మింట్ చేయలా వీళ్ళు. ఎకానమీ ఒప్పుకోవాలి కదా గోల్డ్ కాయిన్స్ మింట్ చేయాలంటే. కాబట్టి కేవలం ఆయన రాసిన అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాశాడు, కానీ నిజంగా ఆ కాలంలో వీళ్ళు దీన్ని మింటింగ్ చేపిలేదు. తర్వాత తామర రూప అంటే కాపర్ అంటే తాంబ. ఓకే అండి. అండ్ శిశిర రూప అంటే లెడ్ తోటి తయారు చేసిన కాయిన్స్ ఇలా అనాలి, ఇలా అనొచ్చు అని అర్థశాస్త్రంలో రాశాడండి. ఇప్పుడు మనం రూపాయి అని అంటున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ద వర్డ్ రూపియా, హిందీ ఫర్ రూపీస్, ఈజ్ derived from Sanskrit word rupa, which means wrought silver or a coin of silver. The word is derived from the noun rupa or shape, likeness, image. అర్థశాస్త్ర ఇప్పుడు ఎప్పుడైతే ఈ రకరకాల రూపాలు పంచ్ మార్క్స్ వేసారే దాని నుంచి ఈ మనకి రూపాయి అనే పేరు వచ్చింది అని చెప్తున్నారండి. అంటే రూపాయి అనే పదమే కొంప ముంచిందంటారా? ఆలోచించండి. అంటే రూపాయి అని ఎప్పుడైతే మనం అంటున్నామో ఇది కేవలం 340 to 290 BCలో మాత్రమే ఇది ప్రచురణలోకి వచ్చింది. ఈ రూపీ అనే మూలం, రూపీస్ అనే ఈ మూల పదము ఈ కాలంలో నుంచి వచ్చిందా అనొచ్చా? అనొచ్చు. కానీ తర్వాత మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సార్, మీ ఫ్రెండ్, మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్ పుష్యమిత్ర సింగ్ కూడా వస్తాడు చూడండి. ఆ తర్వాత ఏం చేశాడో చూడండి. కరెక్ట్. రైట్ అండి. నెక్స్ట్ అండి, ఇది ఇప్పుడు అశోకుడు ఏం చేశాడు? అప్పటిదాకా కాయిన్స్ ఉన్నాయి కానీ కాయిన్స్ మీద లిపి లేదుగా. అవును. ఎందుకు లేదు అంటే ఇండియాలో లిపి లేదు అప్పటిదాకా. లేదు. రైట్. అశోకుడు బ్రాహ్మీ లిపి తెచ్చాడా? తెచ్చారు. అశోకుడు తెచ్చారు కదా ఫస్ట్ బ్రాహ్మీ లిపి. మనం మాట్లాడాం. చదవండి. A contemporary coin of the city state Tripuri with a legend in Ashokan Brahmi. Yes. ఫస్ట్ టైం కాయిన్ మీద లిపి రాయటం మొదలు పెట్టారు ఈ టైం నుంచి, అశోకుడి కాలం నుంచి. అశోకుడు స్టార్ట్ చేశాడన్నమాట. ఓకే, రైట్. అప్పటిదాకా లిపి లేదు. రైట్. నెక్స్ట్ ఇదిగోండి సార్, మీ ఫ్రెండ్ వచ్చాడు సార్. ఓకే, పుష్యమిత్ర శృంగ. ఈ పుష్యమిత్ర శృంగుడు సార్ ఒకసారి మనల్ని చూపించండి, సైడ్ కి పెట్టండి చిన్నగా, మనల్ని పర్వాలేదు. పెడతా ఉండనివ్వండి, దీన్ని ఉండనివ్వండి. ఈ పుష్యమిత్ర శృంగుడు ఎంతటి దరిద్రుడు అంటే ఏం చేశాడు? మౌర్య రాజు అయిన ఆఖరి రాజు అయిన ఈ బృహద్రథ మౌర్యుడిని వెన్నుపోటు పొడిచి చంపేశాడు పరేడ్ లో. చంపేసి ఇప్పటిదాకా నేను వేదిక్ జనపదాల గురించి చెప్పానే, జనపదాలు 16 మహాజనపదాలు. ఈ 16 మహాజనపదాల్లో వీళ్ళు ఏం చేశారు? వేదాలు చదివేవాళ్ళు, ఈ మంత్రాలు చదివేవాళ్ళు, ఇది మళ్ళీ వెనక్కి తేవాలి నేను. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ బింబిసారుడు, ఈ హర్యాంక ఎంపైర్, తర్వాత నందా ఎంపైర్,
ఈ మౌర్య ఎంపైర్ వాళ్ళు వచ్చారో వీళ్ళంతా బేసికలీ జైన్లండి. బేసికలీ జైన్లు. నంద అనేది ద్రవిడిజాలకు సంబంధించినడా లేకపోతే ఆర్య సంబంధించినడా? సార్ నందరాజులు ఈ మంగళి సామాజిక వర్గానికి చెందినవారు. ఓకే ఓకే రైట్ అండి. మీరు ఏ బుక్ లో అన్నా చదువుకోండి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. ఈ నంద డౌట్ వచ్చిందండి. నంద అంటే నేను విన్నాను, హిస్టరీ బుక్స్ లో చూసాను. ఈ నంద అనేవారు మంగళి సామాజిక వర్గానికి చెందినవారండి. ఈ మంగళి సామాజిక వర్గానికి చెందినవారు మరి వీళ్ళు రాజులుగా ఉండడం ఏంటి అని చెప్పి చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు వెనకాలబడి వాళ్ళ రాజ్యాన్ని పడగొట్టించాడు కదా. హిస్టరీ చెప్తుంది, నేను చెప్పట్లేదు. రైట్ అండి. ఆ తర్వాత ఈ బృహద్రథ మౌర్యుడిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈ 16 మహాజనపదాల్లో అప్పట్లో ఏదైతే వేదిక్ పీరియడ్ ఉండేదో దాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పి ఆ రూపాయల్ని కాస్త మళ్ళీ కార్షాపనగా చేశాడు ఈయన. ఏం చేశాడు మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి. రూపాయల్ని రూపుమాపి మళ్ళీ కార్షాపనాన్ని తెచ్చాడు. ఓకే. పణముల్ని మళ్ళీ తెచ్చాడు. పణాలు తీసుకొచ్చాడు మళ్ళీ. ఓకే ఓకే రైట్ రైట్. మీరు అన్నారు కదా రూపాయి ఉంది కాబట్టి వాళ్ళ కొంప ముంచింది అంటారా? నేను ముందు చెప్తానని చెప్పాను కదా. మీ ఫ్రెండ్ చేసిన పని సార్ అది. ఓకే 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 ఓకే. సిల్వర్ కాయిన్ ఆఫ్ 1 కార్షాపన ఆఫ్ కింగ్ పుష్యమిత్ర శుంగ 185 BC లో వెన్నుపోటు పొడిచాడు కదా. ఓకే. ఆ తర్వాత 36 years రూల్ చేశాడు అంటారు. తో శుంగ డైనాసిటీ. ఈ శుంగ డైనాసిటీ వచ్చిన తర్వాత మళ్ళీ కార్షాపన. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో పణము మీరు చూసారు, పానా చూసారు, కార్షాపన చూసారు, తర్వాత శతమానం కూడా చూసారు కదా. ఇందాక చెప్పారు కదా, మీరు చెప్పుకుని వస్తున్నారు. శతమానం గుర్తుపెట్టమని చెప్పారు మీరు అంతా కూడా. గుర్తుపెట్టుకోమని చెప్పానా? దీనిపైన ఉంటుంది శతమాన. రైట్ అండి. బెంట్ బార్ శతమాన. ఇప్పుడు ఈ పుష్యమిత్ర శుంగుడు రాపిచ్చిన ఒక పుస్తకం ఉందండి, మనుస్మృతి. పుష్యమిత్ర శుంగుడు కాలంలో రాశారు దీన్ని. అంటే ఇది కలియుగంలో లేదు, కలియుగానికి సంబంధించింది కాదు, ఇది పాతది వేరే యుగానికి సంబంధించిందని మన వాళ్ళు బాగా మనకి అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాలు మాయ చేస్తున్నారండి. కలియుగం పాడా సార్. మొన్న ఇప్పుడు పుష్యమిత్ర శుంగుడు 185 BC తర్వాత లిపి వచ్చిన తర్వాత గుప్తరాజులు రాశారు దీన్ని. అవునవునవును. మనుస్మృతి 8వ అధ్యాయము 131 నుంచి 137 అండి. రైట్. అవునండి. ఇవి కేవలం శ్లోకములే, కానీ ఒక మధ్యలో 131కి తాత్పర్యం చదువుతాను చూడండి. మనుస్మృతికి రాగి, వెండి, బంగారు నాణములకు 7 పేర్లు లోకమున ప్రసిద్ధి చెందినవో, వాటన్నిటినీ మీకు తెలిపేదను అని ఇక చెప్తున్నారు చూడండి. వాళ్ళు పట్టుబడటానికి రాసుకున్నారు ఇవన్నీ. ఓకే 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 రైట్ రైట్. సరే, మధ్యలో 1 2 3 4 5 6 7 8th లైన్ నుంచి చూడండి సార్. 16 వెండి మాసములు ఒక ధరణము. ఒక ధరణము. దీనికే పురాణం అని పేరు. ఇందాక పురాణ అని చెప్పానా? వచ్చింది అది. పురాణం అండ్ పురాణం అని పేరు. ఇది వెండితో చేయబడింది. రాగితో చేయబడిన కర్షక పణాన్నే కార్షాపణం అని కూడా అంటారు. దొరికిపారా? దొరికిపారా లేదా సార్? దొరికారు. పణాన్ని లక్షల సంవత్సరాల రాగితో చేయబడిన కర్షక పణాన్నే కార్షాపణం అని కూడా అంటారు. కార్షికం 2 ఫలాలుంటాయి, 10 రజత ధరణాలు, రాజ శతమానం అనబడును. ఏమన్నా ఇందాక శతమానం గుర్తుంచుకోమని చెప్పాను కదా. శతమానం. ఇప్పుడు శతమానం కూడా దొరికిపోయిందిగా. దొరికిపోయిందండి. రైట్. కార్షాపన కూడా దొరికిపోయిందిగా. కార్షాపన దొరికిపోయింది, శతమానం దొరికిపోయింది. ఓకే. ఇప్పుడు 4 సువర్ణాలు నిష్కమవుతుంది. అంటే ఈ వేదాల్లో ఇప్పుడు నేను ఏదైతే జోసెఫ్ కాలంలో వెండిని తూచేవారు అని చెప్పానే, ఋగ్వేదంలో ఈ నిష్కముల గురించి ఉంటుంది. ఇది తూకంతో వేసింది అనమాట. ఇది కాయిన్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. 4 సువర్ణాలు నిష్కమవును. ఇప్పుడు దాకా ఇంకా ఇండియాలో గోల్డ్ కాయిన్ రాలా. అంటే ఈ గ్రంథం రాసినప్పుడు కల్లా నో గోల్డ్ కాయిన్. ఈ గ్రంథం అనగా ఎప్పుడంటే దగ్గర దీని తర్వాతే, అంటే 185 నుంచి 149 ఆర్ ఎల్స్ 185 to 73
దీని తర్వాతే ఇది రాయబడింది కదా. అంతే అంతే సేమ్ మన కార్షాపనాలు దొరుకుతున్నాయి, శతమానాలు దొరుకుతున్నాయి మనుస్మృతిలో. యా 4 సువర్ణాలు నిష్కమవుతుంది, 250 పణాలు ప్రథమ సాహసమని, 500 పణాలు మధ్యమ సాహసమని, 1000 పణాలు ఉత్తమ సాహసమని పిలుస్తారు. ఓకే. పణం అనగా రూక. లాస్ట్ లైన్ చూపి, అది ఇంపార్టెంట్ సార్. లాస్ట్ లైన్, పణం అనగా రూక. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే, ఇందాక చెప్పాను కదా సామెత ఇంతవరకు ఉన్నది, పణంగా పెట్టి అనే ఒక సామెత ఉంది కదా. ఓకే. అంటే పణం అంటే ఇట్ ఇస్ ఎ కరెన్సీ అని చెప్తున్నాడండి. కరెన్సీ, ఎస్. నెక్స్ట్ అండి 139. తాను అప్పు ఇవ్వవలసిన విషయాన్ని అప్పు తీసుకున్నవాడు ఒప్పుకున్న సందర్భంలో 100కి 5 పణములు దండుగా చెల్లించవలను, ఫైన్ కట్టాలి. 100 పణములకి 5 పణాలు ఎక్కువ కట్టాలంట. తాను ఫైన్ అండి ఇది. అప్పు తీసుకున్నా లేక తాను అప్పు తీసుకున్నప్పటికీ తీసుకొనలేదు లేదని అబద్ధం ఆడినచో 100కి 10 పణములు దండుగా విధించవలెను. ఓకే. మొత్తం అన్ని పణములే ఉన్నాయండి. సరే, ఇక మనం కొంచెం ముందుకు వచ్చేద్దాం. ఎందుకంటే ఈ పుష్యమిత్ర శుంగుడు చాలా మందితో ఫైటింగ్ చేశాడు. వీళ్ళందరూ మనకి రామాయణం, మహాభారతం, మళ్ళీ ఇంకా కృతయుగాల్లో కనపడుతుంటారు. శకరాజులు, యవనులు, వీళ్ళందరూ ఇండియాలో వచ్చారండి ఒకప్పుడు. BC 150 నుంచి 400 AD దాకా మరి మనకి శకరాజులు కనపడుతుంటారు. ఇండోసిడియన్స్, వాళ్ళ కాయిన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అండి, ఇది మినాండర్ కాయిన్ అంటారు దీన్ని. ఇది ఇండో గ్రీక్స్, యవనుల కాయిన్స్ అండి. మినాండర్ కాయిన్ ఇది చాలా ఫేమస్ కాయిన్, మినాండర్ కాయిన్. నెక్స్ట్ సార్, ఇలాగే ఈ ఇండో గ్రీక్స్ వి చాలా కాయిన్స్ ఉంటాయి. ద ఏన్షియంట్ ఇండో గ్రీక్స్ ది ఏన్షియంట్ హిస్టరీ అనే బుక్ లో దొరుకుతుంది మనకి ఇది. కాయిన్స్ అంటే ఇక్కడ రాజు బొమ్మలన్నీ వేసుకునేవారు అనమాట. అవును. తర్వాత మింటింగ్ లో మాస్టర్ అయిపోయిన తర్వాత ఇక రాజు ముఖాల బొమ్మలు వేసుకోవటం మొదలు పెట్టారు. అప్పటి నుంచి అప్పటిదాకా రాజు ముఖాల బొమ్మలు వేసుకోవటం, చేతిరాతలు అవేమి లేవు. అది బైబిల్లో క్షయమైన మనిషి యొక్క ప్రతిమ అంటారు కదా, ఇదే క్షయమైన మనిషి సంబంధించిన పాయింట్. ఓకే. ఇప్పుడు కుషాణ రాజ్యం చూడండి, క్రీస్తు శకమే, మళ్ళీ క్రీస్తు పూర్వం, మనం ఇప్పుడు క్రీస్తు శకానికి వచ్చేసామండి. 600 BC నుంచి క్రీస్తు శకం 30 నుంచి 375 దాకా కుషాణ రాజులు భారతదేశంలో ఉన్నారు. ఓకే, రైట్ అండి. కుషాణ రాజులు, ఈ కుషాణ రాజులు మొట్టమొదటిసారి భారతదేశంలో గోల్డ్ కాయిన్ ఇప్పుడు వచ్చిందండి. క్రీస్తు శకము 120 సంవత్సరాలకు చెందిన బంగారు నాణెము. ఓకే, రైట్. అప్పటిదాకా ఇండియాలో గోల్డ్ కాయిన్ అనేది లేదు. నాట్ కాయిన్, మళ్ళీ చెప్తున్నా, కాయిన్ లేదు. ఓకే. అర్లీ గోల్డ్ కాయిన్ అంటే మీరు ఇందాక ఏమన్నారంటే మనుస్మృతి ఒకసారి మనం చూపిస్తానండి. అంటే ఒక డౌట్ క్లారిఫై చేయండి. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్, అంటే మీరు వెనక్కి వెళ్ళడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఇక్కడ. సో నా పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, మనుస్మృతి ఆఫ్టర్ BC, అక్కడ మీరు గోల్డ్ చూపించారు. మరలా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి క్రీస్తు శకానికి వెళ్ళి ఇప్పుడు గోల్డ్ కాయిన్ చూపిస్తున్నారు. గోల్డ్ కాయిన్ క్రీస్తు శకంలో వచ్చిందా తర్వాత వచ్చిందా అని డౌట్ ఏం లేదు. ఇట్ ఇస్ క్లియర్. ఇందాక చెప్పబడిన రెఫరెన్స్, దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ గోల్డ్. వెయిట్ ఆఫ్ గోల్డ్, yes, that is the weight of gold, not coin. Okay, right. కాయిన్ రూపంలో కుషాణ రాజులు, కనిష్క రాజే మొట్టమొదటిసారి భారతదేశంలో కాయిన్ తీసుకొచ్చాడు. అంటే ప్రింటింగ్ చేసి కాయిన్ షేప్ లోకి తీసుకొచ్చి వేయింగ్ కాన్సెప్ట్ ఒకటి, కాన్సెప్ట్ ఒకటి. yes, వేయింగ్ కాన్సెప్ట్ ఏమో ఇందాక జోసెఫ్ కాన్సెప్ట్ లో చూసాం. అవును. కాయిన్ కాన్సెప్ట్ ఏమో ఇందాక జీసస్ కాన్సెప్ట్ లో చూసాం మనం. yes కంపేర్ టు. ఓకే. సో ఈ మనుస్మృతిలో చెప్పబడింది వెయిట్ కాన్సెప్ట్ లో గోల్డ్ అది. ఓకే, రైట్. ఇక్కడ కనిష్కుడు తెచ్చింది కాయిన్. yes అంటే కాయిన్ BC-లో వచ్చింది అయితే మొత్తానికి. కాయిన్ BC-లో వచ్చింది. గోల్డ్ మాత్రం బంగారు కాయిన్, బంగారు నాణెము 120 AD, క్రీస్తు శకం 120 కన్నా ముందు భారతదేశంలో
అసలు బంగారు నాణం అనేది ఉండడానికి లేనే లేదు, అసలు లేదు. ఓకే 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 రైట్ రైట్ ఓకే. ఆర్ యూ క్లియర్ సార్? ఎస్ క్లియర్ క్లియర్ క్లియర్. మళ్ళీ చెప్పమంటే చెప్తా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి, ఎందుకంటే ఇది కొంచెం చిన్న కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంటే నాకు ఓకే, ఇంకా ఏమైనా మన ప్రేక్షకులకి ఆ కన్ఫ్యూజన్ కూడా క్లారిటీ లేకుండా తీసేద్దాం మనం. అంటే నేనేం చెప్తున్నా, ఒకసారి నేను చెప్తాను, నాకు అర్థమైంది లేదు, మీకు మీరు చూడండి. నా పాయింట్ ఏంటంటే ఒకసారి మనం చూపిస్తాను. అంటే క్వశ్చన్ వేస్తే కదా అవతల వాళ్ళకి కూడా అర్థం అవుద్ది, అందుకోసం ఫుల్ క్లారిటీ ఇద్దాం మనం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏడీలో మనుస్మృతి వచ్చింది అనుకుందాం, ఏడీలో మనుస్మృతి వచ్చింది, అక్కడ వేయింగ్ వేశారు గోల్డ్, రైట్? అప్పటికి కాయిన్స్ లేవు, పనా కాన్సెప్ట్. ఓకే, ఇది మీరు ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే బిఫోర్ బీసీ, బిఫోర్ క్రైస్ట్ మనుస్మృతిది ఇప్పుడు చూపిస్తుంది. ఏడి సార్, క్రీస్తు శకం సార్, క్రీస్తు శకము. ఓకే ఓకే, క్రీస్తు శకమే చెప్తున్నారు అంటే ఇప్పుడు, అంటే ఓహో రివర్స్ అనమాట. అంటే మనుస్మృతి అనేది క్రీస్తు పూర్వము, ఇప్పుడు నేను చూపిస్తుంది క్రీస్తు శకము, అంటే ఆఫ్టర్ ఏడి. ఎస్ సార్, ఎస్ దట్ ఈస్ ద కన్ఫ్యూజన్. అందుకోసం ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి మీకు ఇది అడుగుతున్నాను నేను. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సార్? వచ్చింది. అంటే పుష్యమిత్ర శృంగుడు బీసీ వాడు కదా సార్, వెనక్కి పెట్టండి. ఓకే, పుష్యమిత్ర శృంగుడు పుష్యమిత్ర శృంగుడు బీసీ కాలానికి చెందినవాడు. పుష్యమిత్రుడు చనిపోయిన కరెక్ట్ గా 300 సంవత్సరాల తర్వాత గోల్డ్ కాయిన్ వచ్చింది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇది రైట్, కంటిన్యూ చేయండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు పుష్యమిత్ర శృంగుడు 180 బీసీలో రాజయ్యాడండి. ఓకే, 180 అక్కడ పెట్టుకోండి. 180 అక్కడ మనుస్మృతి రాయబడింది, మనుస్మృతికి సంబంధించి పనా ఉంది, అక్కడ వేయింగ్ ఉన్నాయి, వేయింగ్ గోల్డ్ పెట్టుకోండి సార్. ఓకే రైట్. ఇప్పుడు 120 ఏడీలో గోల్డ్ కాయిన్ వచ్చింది. ఈ 120 ప్లస్ 180 ఎంత? 300 ఇయర్స్ గ్యాప్ రాలేదా? వచ్చింది. ఓకే, అంటే 120 ఏడీలో గోల్డ్ కాయిన్ భారతదేశంలో ఉంది తప్ప దానికి ముందు గోల్డ్ కాయిన్ అనేది లేదు అంటున్నారు మీరు, అంతే కదా? 100%. అసలు ఆర్కియాలజీకి దొరకలేదు సార్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ ఈ మౌర్యుల తర్వాత ఎవరు వచ్చారు? కుషానుల తర్వాత, అంటే వాళ్ళతో ఫైటింగ్ చేసిన తర్వాత ఎవరు వచ్చారు? గుప్తులు వచ్చారు, ఇక గుప్తులు వచ్చిన తర్వాత నుంచి సముద్రగుప్తుడు ఈ కుషానులకి ప్యారలల్ గా ఉండేవాడు అనమాట. ఓకే, సో ఈ కుషానుల కాయిన్స్ చూసి కాపీ కొట్టి మన ఎప్పుడు మన ఏం చెప్పనులే, వద్దులేండి, వాళ్ళ కాయిన్స్ కాపీ కొట్టి గోల్డ్ లో తీసుకొని మీకు కనిష్క కాయిన్ గుప్తా కాయిన్ చాలా దగ్గరగా ఉంటుంది చూడండి. కానీ కనిష్క కాయిన్ మీద మీకు గ్రీక్ లెటర్స్ ఉంటాయి. పైకి చూపించండి సార్, పైన జూమ్ చేస్తాను ఒకసారి. పైన సార్. నో దట్ వన్, ఇదేనా? అంటే లాస్ట్ స్లైడ్. లాస్ట్ స్లైడ్. ఓకే 1 minute. ఓకే, ఇక్కడ మీకు గ్రీక్ స్క్రిప్ట్ కనపడుతుందా? కనబడుతుంది. ఎస్, దీని మీద ఏమని రాసుంటది? బాసిలియన్ కనిష్కోయ్ అని రాసుంటుంది. ఓకే, అంటే ద కాయిన్ ఆఫ్ కనిష్క, ద కింగ్ ఆఫ్ కింగ్స్. సో మొదటి గోల్డ్ కాయిన్ మీద గ్రీక్ భాష ఉంది. ఇది చాలా సూపర్ పాయింట్ అండి. ఇది అంటే భారతదేశంలో ఉన్న మొదటి గోల్డ్ కాయిన్ మీద ఉన్న భాష ఏంట్రా బాబు అంటే అది గ్రీకు భాష తప్ప సంస్కృత భాష గాని, బ్రహ్మిలిపి గాని, మిగతాది ఏది కూడా లేదు అని బలగుద్ది మీరు చెప్తున్నారు, అదే కదా? అవునండి, గుప్తులు బ్రాహ్మీలో రాశారు. మళ్ళీ చూడండి, నెక్స్ట్ దాంట్లో చూడండి, మీకు బ్రాహ్మీ కనపడుతుంది అక్కడ గుప్తా కాయిన్స్ లో. ఎస్, రైట్ అండి. ఓకే,
సముద్రగుప్తుడు కాయిన్స్, రైట్? రైట్ 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 ఓకే. ముందుకు వెళ్ళిపోదామా సార్? ముందుకు వెళ్ళిపోదాం, అసలైన పాయింట్కి వచ్చేద్దాం. ఇది శ్రీమద్ రామాయణము అంటే వాల్మీకి రామాయణం అండి. ఓకే. పిచ్చి రామాయణాలు ఇవి మేము నమ్మము. ఈ రామాయణం అసలు మాకు ఇది కాదు, ప్రామాణికం కాదు, ఇదేదో పిచ్చి పిచ్చి అంటే మొత్తం మాదలు కండి ఈ పుల్లెల శ్రీరామచంద్రుడు రామాయణం అంటే భయం అండి పాపం. సో ఇది వాల్మీకి రామాయణము, శ్రీమద్ రామాయణము, బాలకాండ ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రులు వారు రాసినది. ఓకే. ఇక చూడండి సార్, ఇక్కడ ఇది కాంటెక్స్ట్ ఏంటంటే వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ అశ్వమేధ యాగానికి చాలా ఫేమస్. అది అవును, 14వ సర్గ అంటేనే అశ్వమేధ యాగం. సో ఇక్కడ 47, 48 శ్లోకాలకి మనం వచ్చేసరికి అశ్వమేధ యాగం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మరి ఈ యాగాన్ని చేసిన ఈ బ్రాహ్మణులకి మరి దశరథుడు ఏదో చేస్తున్నాడు, నేను చదువుతున్నాను వినండి సార్. ఓకే. వేదములలో నిష్ణాతులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా దశరథుడు వారికి 10 లక్షల గోవులను అంటే 10 lakhs cows, 100 కోట్ల బంగారు నాణెములను, 100 కోట్లు అంటండి, 100 crores అంటే మన భారతదేశ జనాభా ఒక 20 సంవత్సరాల క్రితం 100 కోట్లు కదా. అవునండి, అవును. 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములను ఇచ్చెను. ఎవరికి? బ్రాహ్మణులకి సంభావన, అశ్వమేధ యాగం చేసిన వాళ్ళకి. అంటే మన దశమ భాగం మీద మాట్లాడతారు కదా, ఇది చూసి ఎంత క్లియర్ గా ఉందో. అంటే బ్రాహ్మణుడికి ఇన్ని కోట్లు డబ్బులు ఇచ్చారనమాట. అదేమో యాగం చేసిన వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ చూడటానికి వచ్చిన వాళ్ళకి ఏం చేశాడో చూడండి. ఓకే. యాగము జస్ట్ చూడడానికి. పిమ్మట దశరథుడు శ్రద్ధాయుక్తుడై యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు 1 కోటి బంగారు నాణములు ఇచ్చాను. జస్ట్ చూడటానికి 1 కోటి బంగారు నాణాలు ఇచ్చాడండి. ఇప్పుడు మనల్ని చూపించండి సార్. ఇక్కడ ఏదో రాశారండి చూడండి, పురావస్తు శాఖ తవ్వకాలలో. పురావస్తు శాఖ తవ్వకాలలో క్రీస్తు శకం 120 సంవత్సరాలకి పూర్వం, అంటే 120 సంవత్సరాలకి ఫస్ట్ కాయిన్ కదా వచ్చింది, గోల్డ్ కాయిన్. అవునండి. గోల్డ్ కాయిన్ కనిష్కుడు తెచ్చాడు కదా, కనిష్క ఎంపైర్. ఓకే. కుషాణ ఎంపైర్ కి చెందిన కనిష్కుడు. ఓకే. 120 సంవత్సరాలకి పూర్వం అసలు ఎలాంటి గోల్డ్ కాయిన్ దొరకలా ఇండియాలో. లేదు అసలు. దొరకని ఆ బంగారు నాణెములు వాల్మీకి రామాయణంలో త్రేతాయుగంలో ఉండడం గమనార్హం. ఓకే. 101 ఇప్పుడు 100 కోట్లేమో యాగం చేసిన వాళ్ళకి, 1 కోటి ఏమో చూసిన వాళ్ళకి కదా. అవునవునవును. టోటల్ కలిపి 101 కోటి బంగారు నాణెములు, 101 కోటి బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములలో ఒక్క నాణెం కూడా ఇప్పటికీ ఎవ్వరికి దొరకకపోవటం విచారకరం సార్. అది నా ప్రెజెంటేషన్ సార్. ఐఎమ్ డన్ సార్. సూపర్ అండి. 101 అంటే 101 కోట్లు బంగారు, ఇన్ని బంగారు నాణ్యంలో ఒకటి కూడా తవ్వకాల్లో దొరకలేదు. కనీసం ఒకటైనా దొరకాలి కదా సార్. 400 కోట్ల వెండి, కనీసం వెండి నాణ్యమైనా దొరకాలి కదా. అంటే దొరకలేదంటే ఇప్పుడు ఇది తవ్వకాలు దొరికింది కదా. ఇది 120 సంవత్సరాలకు చెందిన ఈ బంగారు నాణ్యం దొరికింది కదండి, ఈ ఆ పురావస్తు శాఖ. ఇలాంటిది కనీసం ఇందులో రామాయణానికి సంబంధించి దొరకాలి కదా. దొరకలేదంటే ఇది టోటల్ ఫేక్ అని అర్థం అనమాట. అంటే చాలా క్లియర్ గా ఈ కాయిన్స్ ద్వారా మనం ఏం చేసామంటే, మరి వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ కాన్సెప్ట్ ఇచ్చామన్నమాట. మనం ఏమడుగుతున్నామంటే, ఇప్పుడు 120 సంవత్సరాలు ఏడీలో దొరికిన బంగారు నాణ్యం దొరికింది కాబట్టి అది హిస్టరీలో ఉంది. హిస్టరీ జరిగిందని మన ప్రూఫ్ అనేది మనకు కనబడుతుంది. సేమ్ మరి ఇప్పుడు రామాయణంలో ఉన్న బాలకాండం 14వ సర్గాలో ఉన్న ఈ బంగారు నాణ్యాలు కానివ్వండి, వెండి నాణ్యాలు కానివ్వండి, కొన్ని కోట్ల నాణ్యాలు బ్రాహ్మణులకి సంభావనగా ఇవ్వడం జరిగింది. అంటే గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది. చూడటానికి వచ్చిన వారికి, అలాగే పూజ చేసే వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కోట్ల బంగారు నాణ్యాలు కానీ వెండి నాణ్యాలు కానీ ఒక్కటి కూడా మాకు ఎందుకు దొరకట్లేదు? మాకు చూపించండి. చూపిస్తే ప్రూవ్ అవుతుంది. చూపిస్తే రామాయణం ప్రూవ్ అవుతుంది.
చూపించకపోతే రామాయణం ఎలా ప్రూవ్ అవుతుంది అనేది ప్రశ్న. కనుక ఇప్పుడు ఈ బంగారు నాణముల కాన్సెప్ట్ వచ్చింది AD 120లో. ఓకే. ఇప్పుడు ఈ దశరథ మహారాజు చేసిన అశ్వమేధ యాగాన్ని మనం హిస్టరీలో ఎక్కడ ఫిట్ చేద్దాం? బీసీలో ఫిట్ చేద్దామా, ఏడీలో ఫిట్ చేద్దామా? ఒకవేళ ఈ బంగారు నాణాలు 120 AD లోనే ఉన్నాయి, అంతకన్నా ముందు లేవు. ఓకే. ఈ బంగారు నాణాలు దశరథుడు ఇచ్చాడని చెప్పారు. సరే, AD 120 లోనే కాసేపు ఫిక్స్ చేసుకుంటే, మరి శ్రీరాముల వారు 10,000 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనకి వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలో నేను చెప్తాను. ఉత్తరాఖండ 42 సర్గలో ఉంది. ఉత్తరాఖండ 42 సర్గలో ఉంది. యుద్ధకాండ 42వ సర్గలో మరి శ్రీరాముడు 10,000 సంవత్సరములు పరిపాలించను అని ఉంది. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని ఎక్కడ ప్లేస్ చేద్దాం హిస్టరీలో? ఎందుకంటే సింధు నది నాగరికత కన్నా ముందు అసలు మన భారతదేశంలో నాగరికత లేదు కదా. లేదు. పోనీ కల్పాలు ఉన్నాయా, యుగాలు ఉన్నాయా అంటే అవి లేవు కదా. నా కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏ యుగంలో చూసినా ఆ యవనులు, సకులు, కాంబోజులే ఉన్నారు వాంగ్మయంలో. మరి ఈ సీన్ ని మీరు హిస్టరీలో ఎక్కడ పెట్టాలంటున్నారు? ఎక్కడ ప్లేస్ చేస్తారు? ఏడీలోనా, బీసీలోనా? అంటే ఏడీలో ప్లేస్ చేయక్కర్లేదండి, దీన్ని బీడీలో ప్లేస్ చేయలేమండి. ఓన్లీ పులుల శ్రీరామచంద్రుడు అనే ఈ పుస్తకంలో మాత్రం ప్లేస్ చేయొచ్చండి. లేదా వాళ్ళు గీతా ప్రెస్ బుక్ ఉంది కదండి, అందులో ప్లేస్ చేస్తారండి. ఇలా అంటే ఈ బుక్లో రెండిట్లో, ఈ 2 పుస్తకాల్లో ప్లేస్ చేశారు, కానీ హిస్టరీలో ప్లేస్ చేయలేకపోయారంటే అసలు ఆలోచించండి. అది పైగా కొన్ని కోట్లు నాణేలు అవి, 1, 2 కొన్ని కోట్లు అంటే చూడండి మరి ఒకసారి ఎంత బరువు ఉంటాయండి అసలు. యాక్చువల్ నాణేలు అంటే మరి కొంచెం ఇంత బరువు, కనీసం కోట్లు అంటే బరువు ఎలా మోసుకెళ్ళారని ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు ఈ కోట్లు నాణ్యాన్ని ఎలా మోసుకెళ్ళాడని కూడా నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు 10 లక్షల గోవులు, ఆ 10 లక్షల గోవులు ఎలా తోలుకెళ్ళాడు? అన్ని కోట్లే అండి, కోట్లు, లక్షలు. ఇదే కోటి లక్ష అంటే అసలు అర్థం ఏంటి? అసలు అది డౌట్ వస్తుంది నాకు. అంటే జనాల్ని ఎలాగా దాన్ని ఏమంటారు, ట్రాన్స్ లో పెట్టారో ఒకసారి మనం ప్రపంచం ఆలోచించాలి. మా ప్రశ్నలకు జవాబు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. ఎవరెవరైతే యేసుక్రీస్తు మీద బురద జల్లుతున్నారో, బైబిల్ మీద బురద జల్లుతున్నారో, మా న్యాయమైన ప్రశ్నలకి జవాబు చెప్పాలి.